అపోస్తలుడైన పౌలు తెస్సలోనికా సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. చదవండి, అందరం కలిసి చదువుదాం. చక్కగా చదవగలిగిన వారు చదవండి. చదువు రాని వారు, బైబిల్ లేని వారు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. 9-10 వచనం. మీ వద్ద మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును తెలియజెప్పుచున్నారు. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. 23, 21 అందరం కలిసి చదువు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము చూడండి, ఆయన కోపము రేపమాకండి. ఏం చేయాలి మరి దేవుడు కోపం రాకుండా ఉండాలంటే? చక్కగా అర్థం చేసుకున్నారా? మరలా నాతో పాటు చెప్పండి, నేను చెప్తాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినాలి. లేదంటే దేవుడికి ఏమొస్తుంది? ఆయన కోపం రేపమాకండి. కాబట్టి ఆయన సన్నిధిలో ఎలా ఉండాలమ్మా చెప్పండి నాతో. నాకెళ్ళి చూడండి నాతో. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. జాగ్రత్తగా వింటున్నారా? దేవుడి సన్నిధిలో జాగ్రత్త ఉండాలి. మనం వచ్చిన దేవుడి దగ్గరికి, మనం వచ్చిన దేవుడి సన్నిధానానికి, ఆయన పాదాల దగ్గరకు వచ్చాం. మందిరంలోకి వచ్చిన తర్వాత మన ఆలోచన, మన చూపులు, మన తలాంపులు అన్ని దేవుడి మీదే ఉండాలి. అందుకనే జాగ్రత్త. మందిరంలో ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆయన మాట వినాలి. ఆయన కూడా అదే కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు అంటాడు. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. చూడండి, నేను చక్కగా చెప్పాడు. మందిరంలోకి వచ్చిన మనం ఎలా ఉండాలి? మొదట జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏం చేయాలా? ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తిస్తాయి. మందిరానికి వచ్చే నీకు దీవెనలు కావాలంటే ఇదిగో ఆయన మాటలు వింటే నీకు దీవెనలన్నీ ప్రాప్తిస్తాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి మనకి దీవెనలు కావాలంటే ఏం చేయాలా? చెప్పండి, రెండు మాటలు. మందిరానికి ఆయన సన్నిధికి రావాలి, ఒకటి. రెండవది జాగ్రత్తగా ఉండాలి. మూడవది ఆయన మాటలు వినాలి. అప్పుడే మన మీదకి దేవుడి దీవెనలు వస్తాయి. అంతే తప్ప మెరుగో మందిరానికి వచ్చి ఫలానా దున్నపోతు ఎటు తప్పిపోయిందని అంటే కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేసి ఫలానా దున్నపోతాడు పోతే మీరు అడుగుండానంటే మీకేం మేలు జరగదు. అలాంటి మోసపోమాకండి. పాస్టర్ గారు గొప్ప విషయాలు చెప్తాడు. పాస్టర్ గారు చాలా మర్మాలు చెప్తాడు. ఎవరు చెప్పమన్నారు మర్మాలు? ఎవరికి కావాలి నీ మర్మాలు? బయట అన్ని దేవతలకు పూజించే పూజారులు చెప్తున్నారు మర్మాలు. పోండి ఆడికి, పాస్టర్ దగ్గరికి, దేనికి? నీకు మర్మాలు చెప్పేవాళ్ళు కావాలా? సత్యాలు చెప్పేవాళ్ళు కావాలా? చెప్పండి, ఎవరు కావాలి? సత్యం. మనం బాగుపడాలి. దేవుడు వాక్యం ఏం చెప్తుంది అది తెలియాలి మనకి. దేవుడు రాసిపెట్టిన స్వచ్ఛమైన మాట మనకు అర్థం కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒక ఉత్తరం రాశానండి. ఆ ఉత్తరం నీకు అర్థమైతే, అమ్మ ఫలానా టైంలో నీకు నేను ఫలానా రూపాయి పంపిస్తాను, ఫలానా విషయంలో జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు ఇబ్బంది పడవద్దు, నీకు నేనున్నాను, ఫలానా రోజు నేను వస్తాను, ఫలానా చోట నీకు ఫలాని దాచిపెట్టాను, ఫలానా వారికి ఒక విషయం చెప్పి అక్కడికి వెళ్ళి నీకు అన్నీ అందుతాయి అని రాసి పెట్టాను అనుకో, నీకేది కావాలి? ఆ ఉత్తరం నీకు అర్థం కావటం కావాలా, లేకపోతే నీకు మర్మాలు కావాలా? అంతే, నీకు అర్థం కావాలంటే దేవుని వాక్యం, దేవుని మాటలు మన బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి?
మన బ్రతుకులు మారడానికి మనం ఏం చేయాలి? దేవుని కోపం మన మీద రగులుకొని మనం నశించిపోతున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు చాలామంది నశించిపోయారు వారు. ఎందుకంటే కారణం ఆయన కోపం వారి మీదకి వచ్చింది. ఆయన కోపం రగిలించారు వారు. నువ్వు నేను కూడా ఈరోజు నేర్చుకునేది ఏంటి అంటే దేవుని కోపం కలిగించకుండా బ్రతకడం ఎట్లాగో నేర్చుకోవాలి. అందుకనే మందిరానికి వచ్చే మీరు మొదట మందిరానికి రావాలి, రెండవది జాగ్రత్తగా చూసుకోవాలి, మూడవది ఆయన మాట వినాలి. అప్పుడు ఆ దీవెనలన్నీ మన మీదకి ప్రాప్తిస్తాయి. నీ ఇంట్లోకి ఏం దీవెన కావాలి? నీకేం దీవెన కావాలి? దీవెనలో ఆరోగ్యం కూడా ఒక దీవెన కాదా? అయితే నీకు ఆరోగ్యమైన దీవెన కావాలంటే ఇది చెయ్యి, ఆయన మాట విని. అంతే, ఆయన మాట విని. ఆ మాట చదవండి, ద్వితీయోపదేశకాండము 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. కాబట్టి మాట వినమ్మా. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ మాట వింటూ చక్కగా విని ఆ ప్రకారం బ్రతుకు, మన మీదకి దీవెనలు అవే వస్తాయి. అర్థమవుతున్నా మాట? కాబట్టి చక్కగా దేవుని వాక్యాన్ని విని నేర్చుకున్నాను. ఒకవేళ నువ్వు అలా దేవుని మాట వినకుండా ఉంటే మన మీదకి ఆయన కోపం రగులుకుంటుంది. ఆయన కోపం మన మీదకి రగులుకుందంటే శాపాలన్నీ మన మీదకి వచ్చేస్తాయి. ద్వితీయోపదేశకాండంలోనే ఆ మాట ఉంది, 15వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్న మాట వినని ఎడల ఈ శాపములన్నీ మీ మీదకి. ఎందుకని మన మీద ఈరోజు శాపాలు ఉన్నాయి? ఎందుకని మన ఇంట్లో ఈరోజు ఇట్లా ఇబ్బంది పడుతున్నాం? మీరు పానీకి రాలేదు కాబట్టి, మీకు అక్కడ వర్తమానం మీరు వెళ్ళలేదు కాబట్టి మీకు తెలియదు. అంటే గతంలో నేను మీ దగ్గర పర్యాయాల్లో చెప్పుండొచ్చు. పానీలో నేను మనం చెప్పిన వర్తమానం ఏంటి అంటే, ఒక సందర్భాన్ని చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తాను. పానీలో చెప్పిన మాట వర్తమానం ఏంటి అంటే, మనుషులకి శ్రమలు ఎందుకు వస్తున్నాయి? మనుషులకి శ్రమలు, కష్టాలు, బాధలు ఎందుకు వస్తున్నాయి? దానికి 2 కారణాలు. అయితే ఒకటి, అవసరం లేని శ్రమలు, అవసరం లేని కష్టాలు. దానికి కారణం పాపాలే. పాపాల వల్లే మనకి శ్రమలు వస్తున్నాయి. వాటి వల్ల మనకు అసలు అవసరమే లేదు. అది కూడా పాపం వల్ల వచ్చే శ్రమలు శాశ్వత కాలం ఉంటాయి. పాపంలో బ్రతుకుతూ ఉంటే వచ్చే శ్రమలు మనం బ్రతికుండా వచ్చుతూ ఉంటాయి. అవి చచ్చిపోయాక కూడా అదే శ్రమలో చచ్చిపోతాం. అక్కడ నుంచి శాశ్వతంగా ఎక్కడికి వెళ్ళిపోతాం? శాశ్వతమైన శ్రమలో పడిపోతాం, నరకంలో పడిపోతాం. కాబట్టి మన శ్రమల కారణం ఒకటి ఏంటి చెప్పండి? పాపం. రెండవ శ్రమలు ఉన్నాయి. అవి అవసరమైన శ్రమలు, అవి తాత్కాలికమైన శ్రమలు, అవి చులకన మాత్రమైన శ్రమలు. అవి ప్రభు నిమిత్తం పడే, విశ్వాసం నిమిత్తం పడే శ్రమలు, పరిశుద్ధత పరుచుకోవడానికి పడే శ్రమలు, నీతి కొరకు పడే శ్రమలు, అనుభవపూర్వకంగా ఇతరులను ఆదరించడానికి పడే శ్రమలు. కాబట్టి శ్రమలు పడడంలో కూడా 2 రకాలు ఉన్నాయి. పాపం వల్ల శ్రమలు పడుతున్నారా? వీరెవరు? ఆయన మాట వినేవారా, విననివారా? కాబట్టి నువ్వు కూడా ఒక మాట గుర్తు చేసుకో. ఈరోజు దేవుని మాట వినకుండా పాపంలో ఉంటూ శ్రమలు అనుభవిస్తున్నావా? దేవుడు అది ఇష్టం లేదు, దేవుడికే ఇష్టం లేదు. అందుకే ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మారు మనసు పొంది ఇప్పుడన్నా మారు మనసు. ప్రభు ఏం చెప్పాడు? భక్తి అంటే ఏంటి? ఎలా ఉండాలి భక్తి అంటే? మందిరానికి ఎలా రావాలి? వాక్యానికి ఎలా లోబడాలి? అలా జీవించుతాడు. ప్రభు సహాయపడతాడు. దేవుని వాక్య ప్రకారం జీవించిన వారు ఎన్నడూ చెడిపోయినట్టుగా చరిత్రలో కానీ బైబిల్లో కానీ ఎక్కడా లేదు. కాబట్టి గుర్తుపెట్టుకున్నాం. రండి, ఈరోజు దేవుని కోపం మనం కలిగించకుండా ఉండాలా, ఉండకూడదా? కలిగించకుండా ఉండకూడదు. అవును, కలిగించకుండా ఉండాలి. దేవుని కోపం కలిగించకూడదు. దేవుని కోపం కలిగించే పనులేంటి? ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. రండి, ఈరోజు మొదటి మాట ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. దేవుని కోపం వచ్చే పని, దేవుని కోపం తీసుకొచ్చే పని. ఈరోజు ఒక మాట, ఆ మాట చూద్దారండి. ఎజ్రా గ్రంథంలోనికి రండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము
22వ వచనంలో ఒక మాట ఉంది, నేను చదువుతాను వినండి. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుడి హస్తం తోడుగా ఉంటుంది. బాగా వింటున్నారా? ఆయన ఆశ్రయించు వారందరికీ దేవుని హస్తం ఎలా ఉంటుంది? తోడుగా ఉంటుంది. ఆ మాట చెప్పండి. ఎవరికి దేవుని హస్తం తోడుగా ఉంటుంది? ఆయన చెప్పండి ఆ మాట. ఆయన ఆశ్రయించిన వారికి. చెప్పండి మరలా, ఎవరికి దేవుని హస్తం తోడుగా ఉంటుంది? ఆయన ఆశ్రయించిన వారికి. ఈరోజు నువ్వు దేవుని ఆశ్రయించావా? ఆయన హస్తం నీకు తోడుగా ఉంది, భయపడవద్దు. సరే, ఇంకో మాట చూడండి అక్కడ కింద. ఇంకో మాట చూడండి, నేను చదువుతాను. ఆయన హస్తము, ఆయన ఉగ్రత, ఆయన సమస్తమును, ఆయన ఉగ్రతయు ఆయన్ను విసర్జించు వారందరి మీదకి వస్తుంది. అర్థమవుతుందా? ఆయన ఉగ్రత ఎవరి మీదకి వస్తుందట? ఆయన విసర్జించిన వారు. ఆయన విడిచిపెడితే, దేవుణ్ణి వదిలిపెడితే, దేవుణ్ణి విడిచిపెడితే కదా, దేవుణ్ణి విసర్జించిన వారి మీదకి ఏమొస్తుందట? ఆయన కోపము తగులుతుంది. కాబట్టి దేవుని ఆశ్రయిస్తే ఏంటి? ఆయన హస్తం తోడుగా ఉంటుంది. దేవుని విసర్జించి దూరం అయిపోతే ఆయన కోపం మన మీదకి వస్తుంది. దేవుణ్ణి విసర్జించి దూరంగా ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం చూడండి, 32వ అధ్యాయంలో మాట చదువుతాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15 నుండి చదువుతారండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15 నుండి చదువుకుందాం. యెషూరును చూడండి, అక్కడ చెప్తున్నాడు. యెషూరును అని అంటే కింద చూడండి, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు క్రొవ్విన వాడవై కాలు జాడించను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తను పుట్టించిన దేవుని విడిచెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వాడు తనను పుట్టించిన దేవుని ఏం చేశాడట? విడిచెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని విడిచాడు, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్ని దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనకు కోపము కోపింపజేసిరి. వారు దేవతలేమి దేవత్వము లేని దెయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. ఇప్పుడు ఈ మాట మళ్ళా 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి చెప్పండి ఆ మాట మరచితివి. దేవుని వచ్చారట కన్నా. ఏంటండి అమ్మా, కన్నా దేవుణ్ణి మరిస్తే నీవు శాపం రాకేమొచ్చింది అంటున్నాడు ఆయన. కన్న దేవుణ్ణి విడిచిపెట్టి, జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి, ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి విడిచిపెట్టి, రక్షణాధారమైన దేవుణ్ణి విడిచిపెట్టి, ఇన్ని మాటలండి. ఏమన్నా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు నువ్వు? జీవము లేని వాటి వైపు వెళ్ళిపోతున్నావు, దేవత్వం లేని దెయ్యాల వైపు తిరుగుతున్నావు, కొత్తగా పుట్టిన దేవతల వైపు వెళ్ళిపోతున్నావు కదా. కాబట్టి దేవుని విసర్జించడం వలన ఆయనకి ఏమొస్తుంది? మన మీద కోపం రగులుకుంటుంది. ఇంకో మాట చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఆ మాట చూస్తాం. యెహోషువ గ్రంథంలో చూడండి, చక్కగా చెప్తున్నాడు. మీరు మీ యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు చూడండి ఆయన మీకు మేలు చేసేవాడు అయినను మనసు తిప్పుకుంటాడు. మీకు కీడు చేసి మనల్ని క్షీణింపజేయును. మేలు చేసేవాడే ఆయన. నువ్వు ఆయన విసర్జిస్తే ఆయన మనసు తిప్పుకుంటాడు. మేలు చేసేవాడైనా మనసు తిప్పుకొని నీకు నాకేం చేస్తాడు? ఆయన కీడు చేస్తాడు. కాబట్టి దేవుణ్ణి విసర్జించిన వారికి కీడే కలుగుతుంది. దేవుని వాక్యంలో మనం వింటున్నాం. అర్థమవుతుందా? తర్వాత మరి ఇంకో మాట చూడండి, ఆ మాట కూడా చూస్తాం. ఒకరోజు ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇశ్రాయేల్ ప్రజలందరూ బాగా గుర్తుపెట్టుకుంటున్నారా? ఇశ్రాయేల్ ప్రజలందరూ సమూయేలు న్యాయాధిపతిగా ఉంటే అప్పటి వరకు బాగానే ఉంది. సమూయేలు గారు పెద్దవాడై వృద్ధుడైపోయిన తర్వాత ఆయన పిల్లలు ప్రవక్తలైతే వారు ఆయన వలె న్యాయంగా ప్రవర్తించట్లేదని, అయ్యా మీ పిల్లలు మీ వలె ఉండట్లేదు,
కాబట్టి మాకు ప్రవక్తలు కాదు కావాల్సింది, రాజు కావాలి, అన్ని ప్రజల వల్లే రాజు కావాలి, కాబట్టి మాకు రాజుని ఇవ్వండి అని అడిగాడు. చెప్పమ్మా, ఎవరిని అడిగారు? రాజును కావాలని ఇశ్రాయేలు ప్రజలు సమూయేలుని అడిగారు. అప్పుడు సమూయేలు బాధపడ్డాడు. డైరెక్ట్గా మిమ్మల్ని పరిపాలించేది దేవుడే, అయితే మీరు దేవుడు కాదని ఎవరు కావాలనుకున్నారు? రాజు. రాజు అంటే ఎవరు? మనుషులే. దేవుడే రాజుగా ఉంటే అది వద్దంట, మనుషులు రాజుగా కావాలి అన్నారు. సకల జనులు మర్యాద చొప్పున మమ్మల్ని ఏలటానికి మాలో ఒకడు రాజుగా మాకు కావాలని అడిగారు. దానికి సమూయేలు బాధపడ్డాడు. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. రండి ఆ మాట చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలు అన్నిటి ప్రకారం జరిగింపు. ఎంత బాధగా చెప్తున్నాడో దేవుడు చూడండి. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు. ఎంత మాట! ఎవరిని విసర్జించారు వారు? దేవుణ్ణి. దేవుడు వారిని ఏలొద్దంట. నువ్వు మా మీద ఏలుబడి చేయొద్దు, నువ్వు మమ్మల్ని ఏలొద్దు, నువ్వు మాకు రాజుగా వద్దు, నీ అధికారం మా మీద వద్దు అన్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలు చేశారని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడి కోపం మన మీదకి వస్తానికి కారణం ఒకటి చెప్పండి. ఈ రోజు విన్న మాట ప్రకారం దేవుని విసర్జించడం వల్ల ఆయన కోపం మన మీదకి రాదు. మొదటి మాట. కాబట్టి జాగ్రత్తగా మీరు కూడా గమనించుకుందాం. ఎప్పటికైనా మనం కూడా ఎప్పుడు దేవుడిని విసర్జించు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని విడిచిపెట్టకూడదు. ఏమా, దేవుని విడిచిపెట్టకూడదు. నేను ఆదివారం విన్నట్టున్నారు ఒక మాట. ఆపత్కాలంలో నష్టపోయిన వారు, ఆపత్కాలంలో ఇంకా నష్టపోయిన వారు ఎవరు? ఎవరట? భక్తిహీనులైపోయిన వారు. ఆపత్కాలంలో భక్తిహీనులు కావచ్చా? కాకూడదు. ఆపదలు వస్తాయి, రోగాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి కదా, అప్పులు పాలైపోతుంటారు, ఆర్థిక సమస్యలు వస్తుంటాయి, తిండి లేని పరిస్థితి వస్తుంటుంది. అంత మాత్రాన మనం దేవుడిని విసర్జించడం, భక్తిహీనతలోకి వెళ్ళిపోవడం, దేవుడు లేడు ఏమి లేడు అని అనుకోవడం మంచిది కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఇంకొకటి కూడా ఏం చెప్పారట? ఆపత్కాలంలో వారు ఇంకో తప్పు చేయకూడదు. ఏంటది? జీవము లేని వాటిని ఆశ్రయించకూడదు. జీవము లేని వాటిని ఆశ్రయించకూడదు. చాలా మంది కూడా చూడండి, ఇప్పుడు ఈ మందిరానికి వస్తుంటారు. ఏదో సమస్య రాగానే, అమ్మో ఈ మందిరంలో సరిగా లేదు, ఇక్కడ ఏదో సమస్య వస్తుంది, ఈ పాస్టర్ గారికి ప్రార్థన చేయడం రాదనుకుంటా, వేరే పాస్టర్ గారి దగ్గర పోదామా, ఆయన అయితే తెగ ప్రార్థన చేస్తాడు, కన్నీరు కాలుస్తాడు, కళ్ళు మూసుకొని కళ్ళు కూడా తెరవడు, ఆయన కాడికి పోదామా అన్నట్టు పోతారు. అక్కడికి వెళ్తే ఏముందని చెప్పండి? అక్కడికి వెళ్ళినా ఎవరు ప్రార్థన చేయాలి? ఆయన చెప్పండి, ఎవరు చేయాలి? ఆయన. ఇప్పుడు ప్రార్థనలో బలం ఉందా? చేసే దేవుళ్ళలో బలం ఉందా? చెప్పాలా? ఈ మాట కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నా ప్రార్థనలో బలం ఉందా? నా ప్రార్థన విని సహాయం చేసే దేవుళ్ళలో బలం ఉందా? అంతే. ప్రార్థన చేసేవాళ్ళు ఏం లేదు, సహాయం దేవుడి నుంచి రావాలి. అర్థమైందన్నా? సహాయం ఎక్కడి నుంచి రావాలి? దేవుడి నుంచి రావాలి. ప్రార్థన నువ్వు చేసినా నేను చేసినా మనకు సహాయం చేసేది ఆయనే. కాబట్టి ఎవరో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి, ఆయన ప్రార్థన చేస్తే అది జరుగుద్ది ఇది జరుగుద్ది. ఆయన ప్రార్థన చేస్తే జరుగుద్దా? దేవుడు చేస్తే జరుగుతుందా? ఎంత సింపుల్ లాజిక్ మర్చిపోయి మనం అన్యాయంగా ఈ పాస్టర్లు ఇట్లాంటి వాళ్ళు, ఆ పాస్టర్లు అలా, వీళ్ళు కాదు మంచి వాళ్ళు, ఆ పాస్టర్లు అని ఈ టీవీలో కనపడే వాళ్ళు గొప్పవాళ్ళు, కనపడిన వాళ్ళు అందరూ అన్నట్లుగా అయిపోయారు. టీవీలో కనపడటం ఒక్క నిమిషం ఎంతసేపు అనండి? ఆ సంఘాలు ఇప్పుడే టీవీలో కనపడే వాళ్ళే 20-30 సంవత్సరాల నుంచి ఉన్నారు వారు ఆ సేవకులు. ఆ సేవలో ఆ సంఘాలు కాస్త బలపడిపోయి అందరూ వారు ఆర్థికంగా సంఘాన్ని సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పాస్టర్ గారు కాస్త ఏదో వీడియోలు పెడుతున్నాడు, తప్పే ఉంది. అంత మాత్రాన మన ఆ వీడియోలు వచ్చే సేవకులు గొప్పవాళ్ళు, అబ్బా ఆ సేవకుడు పాస్టర్ గారు గొప్పవాడు, జనాలు పొలోరుమంట చిరంజీవి కనపడితే పోయినట్టుగా ఈ సినిమాల్లో టీవీలో కనపడని వీళ్ళు కూడా కనపడితే పరిగెత్తున్నారు. మనం దేవుణ్ణి కష్టకాలం వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుణ్ణి ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదమ్మా. ప్రభువుని పట్టుకున్నాము, ప్రభువే సహాయం చేయాలి. ఆయన తప్ప మనకి ఎవరున్నారు కదా. కాబట్టి ఒక మాట, మనకి కోపం, మనం దేవుని కోపం రేపుతోని కారణం ఒకటేంటి? ఆయనను విసర్జించడం. కాబట్టి ఆయన సన్నిధికి వస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి, ఆయన మాట వినండి, అలాగున
జరిగించండి. అప్పుడు ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తిస్తాయి. లేదా మనం కనుక ఆయన మందిరానికి వచ్చి జాగ్రత్తగా ఉండకుండా, ఆయన మాట వినకుండా మనం బ్రతికితే ఆయన దీవెనలు కాదు, శాపాలన్నీ మన మీదకే వస్తాయి. ఆయన కోపం మన మీదకి వస్తుంది. మనం నశించుకోవడానికి అవకాశం ఉంది. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. నువ్వు ఎన్ని మందిరాలు తిరిగినా, నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా దేవుడు వాక్యమే ప్రాముఖ్యం. నువ్వు ఆయన మాట వినటమే దీవెనకరం. ఆయన మాట విని అంతే, నిలబడి ఆయన మాట విను. అలా భక్తి నేర్చుకో, నువ్వు నేను దీవించబడతావు. రండి, ఇక రెండవది, ఆయన కోపం రేకెత్తించే పని ఏంటి అని అంటే, ఎజ్రా గ్రంథంలోనే 10వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథంలోనే 10వ అధ్యాయం 14వ వచనం. 10:14 చదవండి. మన పట్టణంలో యందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకునిరో వారందరూ నిర్ణయ కాలమందు రావాలి. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను, న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి అది చూడండి, వాళ్ళందరూ కూడా ఆ పట్టణ పెద్దలు, న్యాయాధిపతులు ఈ సంగతిని బట్టి మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపము, అండర్లైన్ చేసుకోండి. దేవుని యొక్క ఏ కోపం ఇది? కఠినమైన కోపము మా మీదకి రాకుండా తొలగిపోనట్లు వారితో కూడా రావాలని చెప్పాను. కఠినమైన కోపం వచ్చింది ఇశ్రాయేలు ప్రజల మీదకి. దేవుడి కఠినమైన కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది ఆయన కోపం అని అంటే, వారంట అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వీరు ప్రత్యేకించబడిన వారు, వీరు దేవుని బిడ్డలు, వీరు దేవుని రక్తం చేత కొనబడిన వారు. రిఫరెన్స్ కావాలా? ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. వారు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు, యూదుల ప్రజలు ఏం చేశారట? అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం! ఎట్లా పెళ్లి చేసుకున్నారని అంటే, ఇంకా 18వ వచనం నుండి 18వ వచనం చదవండి. యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా, యాజకులు అంటే ఎవరు? సేవకులు. మీకు అర్థం కావాలి అని అంటే, ఎవరట వాళ్ళు? సేవకులు. దేవుని సేవ చేసే వాళ్ళు కూడా అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారండి. ఇంకొక దారుణమైన విషయం చెప్పండి, ఇక్కడ ఎంత జరిగిందో. రెండవ పెళ్ళి అయ్యి పిల్లలున్న స్త్రీని కూడా వదలకుండా పెళ్లి చేసుకున్నారు. అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్న స్త్రీలను కూడా వదలకుండా వారిని కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు మా పరస్త్రీకి, అన్య స్త్రీలకి, వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. పై మాట అమ్మా, తర్వాత నేను చెప్తున్నాను. ఇక దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత, కోపం రగులుకున్న తర్వాత, వారిని విసర్జించండి, ఆ పెళ్లి చేసుకున్న పిల్లల్ని అందరిని పంపించేసేయండి, పిల్లలను కన్నా సరే ఆ స్త్రీలను పంపించేసేయండి అని పంపించేశారు. ఇప్పుడు ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు? 18వ వచనం నుండి 44వ వచనం దాకా ఉంది. 44వ వచనం చూడండి. ఇక వీరందరూ అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండేవి, ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు. ఏంటంటే దారుణం! అసలు అన్య స్త్రీలతో సంబంధమే మనకు వద్దంటున్నాడు ఆయన. ఆయన వీరేం చేశారబ్బాయి? పెళ్లిళ్ళు చేస్తారు. అందుకనే దేవుని మహా కఠినమైన కోపం ప్రజల మీదకి వచ్చింది. ఈరోజు మనం కూడా వివాహ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి తల్లి అన్న, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంతకాలం మీరు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం పెడతారు నాకు తెలియదు, కానీ పెళ్లి విషయంలో మాత్రం చాలా దేవుడు వాక్య ప్రకారం బ్రతకడానికి మనం జాగ్రత్త పడాలి. లేదంటే దేవుడి కోపం మన మీదకి వస్తుంది. కులాన్ని చూడొద్దు. వారు ప్రభు బిడ్డలా కాదు, వారు ప్రత్యేకించబడిన వారా కాదు, వారు రక్షింపబడిన వారా కాదు, వారి కులం ఏంటండి? కులం దేశంలో, మన దేశంలోనే కులం ఉంది. ఇతర దేశాల్లో కులాలు ఉన్నాయా? లేవు. ఇతర దేశాల్లో అసలు కులమే లేదు. ఎందుకని కులం కులం అని పట్టుకుంటున్నారు? జీర్ణించుకుపోయింది. లేనిది ప్రజలు తయారు చేస్తే, ఆ దాంట్లో లేని దాన్ని తయారు చేస్తే దాంట్లో కూలిపోయి ఉన్నట్టుగా బ్రతుకుతున్నాం. ఈరోజు బయటికి రావాలన్నా రాలేకపోతున్నారు. కొంతమంది చాలా బలహీనులుగా అట్లా పడిపోయి ఉన్నారు. అందుకని రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, మొదటి కొరింథీ 6, దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆ మాట చదువుతారండి. కొరింథీయులకు రాసిన
2 కొరింథీ 2 కొరింథీ 6వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదవండి. 14 నుండి చదువుతారు, మీరు వింటారా? మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏంటి సాంగత్యం? వెలుగుకు చీకటికి ఏంటి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమిటి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అంటున్నారు నా మాట. అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది? సంబంధం లేదు అసలు. మనకు ఏంటంటే ఏం లేదు, భాగము లేదు. ద్వితీయోపదేశకాండం చదవండి, దేవుడు చెప్పిన మాట చక్కగా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయానికి రండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, అక్కడ మీరు కనాను దేశానికి వెళ్తున్నారు, ఆ కనాను దేశంలో ఉన్న ఆ ప్రజల్ని మీరు వారితో ఎలా ప్రవర్తించాలో చెప్పాడు అక్కడ. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీవు వారితో చదవగలిగిన చదవండి. వియ్యం అంటే చెప్పండి, వియ్యం అంటే ఏంటి? అక్కడ అన్నారు, మీరు వారితో వియ్యం అందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను పెళ్లి పుచ్చుకోకూడదు, నిన్ను అనుసరించకుండా ఇతర దేవతలను క్షమించండి, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. కాబట్టి ఏం చేయాలా? అందును బట్టి దేవుని కోపము చూడండి, అక్కడ ఏమన్నాడు? అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. ఎందుకని ఇలా బాధపడుతున్నా చెప్పండి? దేవుని కోపం తెలియకుండానే మన మీదకి వస్తుందండి. రోజు మందిరానికి వచ్చాను, దేవుడు నమ్ముకున్నా అంటున్నావు, నిజమే కాదంటున్నావు, కానీ దేవుడు చెప్పి ఈ మాటలు నువ్వు జరిగిస్తున్నావా? పెళ్ళిళ్ళ విషయంలో ఎలా ఉంటున్నాను చెప్పండి? కోపం ఎందుకు రాదు మన మీదకి వస్తుంది, తెలియటం లేదు. దేవుడు నమ్ముకున్నావు, పెళ్ళిళ్ళు చేసే దగ్గర చాలా కన్నింగా ప్రవర్తిస్తాం కదన్నా. పెళ్ళిళ్ళు చేసే దగ్గర ప్రాముఖ్యంగా చూస్తున్నాం. ఏది చూస్తాం చెప్పండి? ఏంటి గట్టిగా చెప్పాలి, ఏది చూస్తాం? కులం. నేను బాగా ప్రార్థన చేస్తున్నా, మన మందిరంలో నేను మన బిడ్డల విశ్వాసులకి కులాంతర వివాహాలు చేయాలి, నేను చేయాలి. సంఘంలో కులం లేదని చూపించాలి. కొంతమంది ఉన్నారు పెద్దవాళ్ళలోనే, కొంతమంది కరుడు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కులపిచ్చి మా ఊళ్ళో అన్నట్టున్నారు. కులపిచ్చి ఎవరుకుందో నాకు తెలియదు, కానీ మీరందరూ కులాన్ని విడిచిపెట్టాలని దేవుడు వాక్యం చెబుతారు. లేని దాన్ని పట్టుకున్నారు, ప్రజల్ని వేరు చేస్తున్నారు, దేవుని బిడ్డలకు వ్యతిరేకమైపోతున్నారు, దేవుని కోపం తెచ్చుకుంటున్నారు. కాబట్టి కులాంతర వివాహాలు జరగాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? వారు అట్లా చేసుకున్నారు కాబట్టి విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య వివాహాలు చేసుకున్నట్టు, వారితో సంబంధాలు పెట్టుకోవడం దేవునికి ఏం తీసుకొస్తుందట? కోపాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈ మాట చదవండి. ఎందుకని పెళ్లి చేసుకోకూడదు? పేతురు గారు రాసిన మాట, ఆ మాట చదువుతాం. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయానికి రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుండి చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. నువ్వు బాప్తిజం తీసుకున్నావా? బాప్తిజం తీసుకున్నావా? ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారా? మీ పాపాలు ఒప్పుకున్నారా? ప్రభు నామంలో బాప్తిజం తీసుకున్న మాట వాస్తవమేనా? మీరు అందరూ అలా బాప్తిజం నిజంగా తీసుకుని ఉన్నట్లయితే మనందరం దేవుని ప్రజలం. చెప్పండి, మనమందరం ఎవరు? దేవుని ప్రజలం. మరి దేవుని ప్రజలు దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు బిడ్డలు చేసుకోవాలి. దేవుని ప్రజల బిడ్డలని చేసుకోవడానికి దేవుని ప్రజలైనా మళ్ళీ కులాన్ని పక్క పెడుతున్నారేంటి? దేవుని ప్రజలా? ఏ కులం? నాయన ఈ కులం ఆయన నుంచి వచ్చింది రా బాబు. ఈ కులం ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు.
కులం అనగానే ఎక్కడో తెలియని బంధం లోపల. 100 మంది ఉన్న ఊడులు చూడరు, వాడు మా కులపోడు, వాడినే చూస్తుంటారు. తర్వాత కలుద్దాం. ఏం పిచ్చండి, దేవుడి కోపం తీసుకొచ్చేది. కాబట్టి గుర్తుపెట్టుకున్న మొదటిది ఏంటి? ఆయన విసర్జించడం వలన ఆయనకి కోపం. రెండోది ఏంటి? విశ్వాసులు అవిశ్వాసులతో వివాహము చేసుకుంటే దేవుడికి కోపము కలిగిస్తుంది. తర్వాత చూడండి, ఇంకో మాట చూద్దాం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు చదువుకుందాం. జాగ్రత్తగా రండి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 19 నుండి చదవండి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? ఈ అరణ్యంలో దేవుడు భోజనాన్ని సిద్ధపరచగలడా అంటూ వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీరు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. చూడండి, ఏమన్నా చక్కగా వింటున్నారు చదవగలిగిన వారందరూ. అమ్మ, ఆయన ఈ మాట విని, ఎవరైనా దేవుడే ఏ మాట విన్నాడు? ఈయన నీళ్ళు ఇవ్వగలడా? ఈయన ఆహారం పెట్టగలడా? ఎవరైనా దేవుడు. దేవుడిని వీళ్ళు ఏమంటున్నారన్నా? పెట్టగలడా అంటే వారికి ఏమి లేదు దేవుడి మీద. అది విశ్వాసం లేదు, విశ్వాసం లేదు, అవిశ్వాసం. అందుకనే ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క సామర్థ్యాన్ని, ఆయన యొక్క శక్తివంతమైన తత్వాన్ని శంకించకూడదు ఎవరు. ఏమంటే మనుషుడు అనుకుంటున్నారా? ఆయన మనుషుడా? ఆయన ఎవరు? దేవుడు అంటే సర్వమును సృష్టించినవాడు. ఇంకో మాట, ఆయనకు అసాధ్యమైనది ఏది? పోయిన ఆదివారం ఆరాధన చూసాం. ఆయన సమస్తమును సాధ్యము చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది? మీకు ఆయన మీద అపనమ్మకం వస్తే ఆయనకి ఏమొస్తుంది చెప్పండి? అందుకని ఇక్కడ దేవుడి కోపం వచ్చే మాట ఏంటంటే, ఆయన భోజనం పెట్టగలడా? ఆయన నీళ్ళు ఇవ్వగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు ఏం చేశారట? చెప్పుకున్నారు. యెహోవా ఈ మాట విని ఆయన కోపం వచ్చింది. యాకోబు సంతతి దహింపజేయుటకు అగ్ని రాజేశను. యాకోబు సంతతిని దహించి వేయడానికి, కాల్చి వేయడానికి ఆయన కోపం ఏం చేసిందన్నా? రాజేశాడు. అగ్ని రాజేశాడు. నిప్పు పెట్టాలన్నా కాల్చి వేసే అంత కోపం దేవుడికి వచ్చింది. కాబట్టి దేవుడికి కోపం తెచ్చడానికి కారణం ఏంటంటే, దేవుడు తగ్గిస్తాడంటావా? దేవుడు సహాయం చేస్తాడంటావా? దేవుడు ఉన్నాడంటావా? అమ్మో, ఇది మరీ దారుణం. కొంతమంది అసలు నాకు ఒక బాధ వచ్చేది ఏంటంటే, కొంతమంది సమస్యలతో బాధపడుతుంటారు కొంతమంది, కానీ ప్రార్థన చేయించుకోరు. ఎందుకని ప్రార్థన చేయించుకోరు? నవ్వుతుంది, అక్కడ నవ్వుతుంది, ఆడ బలు పెరిగిందన్నమాట. ఎందుకని? పాపం సమస్య లేదా అంటే ఉంది, నాకు బాధ వేస్తుంటుంది. అది వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, అన్న కోపపడుతున్నాడు అనుకుంటే, నేను కోపం కాదు పడేది, బాధ. అది మొన్న ఒక అమ్మాయి పోయిన వారంలో ఒక సంఘటన జరిగింది. శనివారం నేను ఇంటికి పోతే అప్పుడు ఒక మాట చెప్తుంది. ఏంటంట? జ్వరం వచ్చి ఒక రోజు హాస్పిటల్లో ఉందంట. నాకు తెలియదు ఆ విషయం. నేను చాలా బాధపడ్డాను, చాలా గద్దించాను. ఎందుకని ఇట్లా చేస్తున్నారు అంటే, నా బాధ ఏంటంటే, అంటే మీకు దేవుడు లేడనా? అంటే మీ కొరకు ఇక్కడ ప్రార్థన చేసేవారిని దేవుడు ఒక వాళ్ళు పెట్టాడని మీకు తెలియదా? మీకు అవసరం లేదా ఇక్కడ ప్రార్థన సహకారం కోరుకోవాలన్న సంగతి కూడా మీకు తెలియదా? పాపం చేసిన వారు సైతం సమూయేలు గారితో చెప్పి, సమూయేలు గారు, మేము దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపం చేశాం, మా కొరకు ప్రార్థన చేయ్యా అని అంటే, ఆయన ఒకటే మాట అన్నాడు, మీ కొరకు ప్రార్థన చేయటానికే నేనున్నా, ప్రార్థన చేయకపోతే నాకు పాపం తగులుతా అన్నాడు. కాబట్టి ఒక సేవకుడు ఇక్కడ మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు ఇక్కడ పెట్టాడు. అదే ఎందుకని మీరు ప్రార్థన అడగట్లేకపోతున్నారు అంటే, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ప్రార్థన అడగలేకపోవడానికి కారణం మీకు విశ్వాసం లేదు. అందుకనే మన మీద దేవుడి కోపం వస్తుందని బైబిల్ స్పష్టంగా చెప్తుంది.
మీరు విశ్వాసం లేకుండా ఉండటం వలన ఆయన ఉగ్రతను, ఆయన కోపాన్ని పాత్రులైపోతున్నారు. ఆయన పెట్టగలడా? ఏం పెట్టలేడంట? ఆహారం పెట్టగలడంటావా? అది కూడా ఇంకోటి, మాంసం పెట్టగలడంటావా? ఆయన మంచినీళ్ళు ఇవ్వగలడంటావా? అవిశ్వాసం. అందుకని దేవుని శక్తి సామర్థ్యాలను శంకిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనం దేవుడిని నమ్ముకున్నాం, ప్రభు నామంలో బాప్తిజం పొందాం, సంఘములో సహవాసంలో దేవుడి కొరకు ఇక్కడ బ్రతుకుతున్నాం. అరే మనం కూడా ప్రార్థన చేయించుకోవాలి, విశ్వాసం ఉంచాలి. మనం ప్రార్థన చేద్దాం, సేవకుడికి కూడా చెబుతాము, సంఘం కూడా చెబుతాము. ఎందుకని సిగ్గుపడుతున్నారు? మీరు సిగ్గుపడుతున్నారా? లేకపోతే మీకు విశ్వాసం లేదా? లేకపోతే మీకు చెప్పుకోవడం చేత కావట్లేదా? లేకపోతే మీరు చెప్పుకోవడానికి మీకు అదేమో అవమానంగా భావిస్తున్నారా? ఏమీ అర్థం కాదు. కొంతమంది ఉన్నారు చక్కగా చెప్తారు, కొంతమంది ఇళ్ళలో ఏం జరిగినా సేవకుడికి తెలుసు, నాకు తెలుసు, నాకు కూడా ఆ ఇంటి పట్ల చాలా బాధ్యత, ప్రార్థన చేసిన ప్రతిసారి వాళ్ళు గుర్తుకొస్తారు. ఎందుకంటే మీరు చెప్పుకోవటం వల్ల సేవకుడుగా నేను ప్రార్థన కూర్చున్నప్పుడల్లా నాకు నా ఇంటి పిల్లల కన్నా, నా పిల్లల కన్నా, నా ఇంటి వారి కన్నా సంఘస్థులే నాకు ఎక్కువ గుర్తుకొస్తారు. మోకరించడం నా తలంపులు వెంటనే వాళ్ళ మీద ఉంటాయి. రాత్రి అనక అపరాత్రి అనక బాధ వస్తే పాపం ఫోన్ చేసి పిల్లలు, మంచిది, అలా ఉండాలని దేవుడు. ఫోన్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? వారికి దేవుని మీద అపారమైన నమ్మకం ఉంది. వారికి దేవుని మీద ఫోన్ చేయట్లేదంటే వారి మీద, దేవుని మీద ఏం లేదు వారికి. అవును, అది మీరు తప్పుగా అనుకోవద్దు. అట్టని కాదులే పాస్టర్ గారు, అలా అనుకో మాకులే అన్న, కుదరలేదు కాదు. అది మీరు నమ్మకం లేదని ఒప్పుకోలేకపోతున్నా, అంగీకరించండి. మీకున్న పొరపాటును ఏం చేయాలా? మీకున్న బలహీనతను తెలుసుకోకపోతే దాన్ని ఏం చేయాలా? అంగీకరించండి. ఉదాహరణ చూడండి, ఒక మాట చెప్తాను. ఉదాహరణకు ఒక మాట చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ కడుపులో నొప్పి వస్తుంది, నాకు ఇక్కడ ఏమొస్తుంది? కడుపులో నొప్పి ఇక్కడ వస్తుంది. ఇది సహజంగా ఇక్కడ అపెండిసైటిస్ అంటారు, నొప్పి 24 గంటల కడుపు నొప్పి. ఇప్పుడు నేను చెప్తున్నాను, అయ్యా అది 24 గంటల కడుపు నొప్పి, దాన్ని అలక్ష్యం చేయకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కాదు ఇది నాకు ఎప్పుడు వచ్చిందిలే అయ్యా, ఇది నాకు ఎప్పుడు వచ్చిందిలే. ఇప్పుడు ఆవిడకి చెప్తా ఉంటే అది నమ్మట్లేదు. కానీ అది ఏంటిది? 24 గంటల ఆపరేషన్ చేయకపోతే ఏమైపోతారు? చనిపోతారా, చావరా? కానీ ఆవిడ ఏం చేస్తుందని చెప్పిన దాన్ని తను అనుకుంటుంది, అది కాదులే అనుకుంటుంది. అది కాదని నువ్వు అనుకుంటే నష్టపోయేది ఎవరు? నువ్వే. కాబట్టి చెబుతున్న మాట అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రార్థన రిక్వెస్ట్ పెట్టావంటే ప్రభు మీద విశ్వాసం ఉంది నీకు, ప్రార్థన మీద విశ్వాసం ఉంది నీకు, దేవుని శక్తి మీద అపారమైన నమ్మకం ఉంది నీకు. ప్రార్థన కోరుకోవట్లేదు అని అంటే నీకు విశ్వాసం లేదన్న పరిస్థితి, ఆ విశ్వాసం లేదన్న సంగతి కనపడతాం. అయ్యో నేను తప్పుగా ప్రవర్తిస్తున్నానా? నాకు దేవుని మీద విశ్వాసం ఎందుకు లేదు? అయితే నేను చేసే నడవడి, నేను నడిచే నడవడి, నా ప్రవర్తన, నా పద్ధతి ఇబ్బందికరంగా ఉందన్నమాట. అయితే లేదు, నేను ఇక్కడ నుంచి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన ఏం చేయాలి? అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయించుకోవాలి. దాంట్లో సిగ్గుపడకూడదు, అవమానం ఏమీ లేదు. అర్థమవుతుందా? తర్వాత ఇంకోటి, బాధపడేది ఎవరు బాధపడరు. నీకు బాధ ఉందని చెప్పడానికి బాధపడేవారు ఎవరండి? ఎవరూ బాధపడరు. మీ క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి ఇక్కడ ఉన్నారు, సంఘం ఉంది, గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము విశ్వాసంతో ఏం చేయాలా? ఆయన శక్తి మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు యేసు ప్రభు వారు కూడా ఒక పట్టణంతో ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారనే ఆ మాటేనా? 13:58 చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. 58వ వచనం. బాగా చదవమ్మా. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. బాగా వింటున్నారా? వారి అవిశ్వాసాన్ని బట్టే ఆయన అక్కడ ఆ ఊరిలో
ఆ అనేకమైన అద్భుతాలు చేయలేకపోయాడు. నీ ఇంట్లో దేవుడు అద్భుతాలు ఎందుకు చేయలేకపోతున్నాడు? నువ్వే కారణం. ఏంటి నువ్వు ఎందుకు కారణం? చెప్పండి ఆ మాట గట్టిగా. నీ విశ్వాసం లేని తత్వం నీ ఇంట్లో అద్భుతాలు చేయకుండా నువ్వే ఆపుతున్నావు. నీ ఒంట్లో అద్భుతాలు జరగట్లేదు ఏంటంటే కారణం విశ్వాసం లేని నువ్వే కారణం. దేవుడు చేస్తాడంటవా? ఏం చేస్తాడు? ముందు పదంపా, అడిపోదాంపా, ఇడిపోదాంపా. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయలేకపోవడానికి కారణం ఎవరు చెప్పండి? మనమే. ఎందుకు మనం? మన అవిశ్వాసం. దేవుని శక్తిని శంకపరుస్తున్నాం. దేవుని శక్తిని మనం ఏం చేస్తున్నాం? అవును, కించపరుస్తున్నాం, అవమానపరుస్తున్నాం, ఆయన్ని హేళన చేస్తున్నాం, ఆయన శక్తి మీద అపనమ్మకం పెడుతున్నాం. అమ్మో, ఇది భయంకరమైన పాపం. ఇది దేవునికి ఏం చేసుకొస్తుంది చెప్పండి? కాబట్టి సహోదరుడా, సహోదరి, గుర్తుపెట్టుకోమా, దేవుని కోపం మన మీద ఉండడానికి ఇది కూడా ఒక కారణం. ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాం కదా, ఆల్రెడీ బాధల్లో ఉన్నాం కదా, ఆల్రెడీ ఇరుకుల్లో ఉన్నాం, ఆల్రెడీ రోగంతో ఉన్నాం, ఆల్రెడీ బాధపడుతున్నాం, ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాం కదా. ఇక ఎందుకు మరలా ఆయన మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం? కాబట్టి సులువుగా, సింపుల్గా దేవుని వాక్యం ఉన్నట్టుగానే మనకి మన భాషలోనే చెప్పండి, మన భాషలోనే వినపడుతున్నా లేదా? మరి అర్థం చేసుకోవాలి అన్న, అర్థం చేసుకోవాలి. తమ్ముడు, సహోదరుడా, చెల్లెమ్మ, అక్క, పెద్దలారా, అర్థం చేసుకోండి. ఆయన కోపం మన మీదకి ఎందుకు వస్తుందంటే 3 విషయాలు. ఆయన మనం విసర్జిస్తే ఆయన కోపం మన మీదకి, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన హస్తము తోడుగా ఉంటుందండి, తోడుగా ఉంటుంది. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా అవసరం లేదు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో, దెయ్యాల పంపలో ఉన్నా కానీ, సమాధుల్లో ఉన్నా కానీ, అర్థమవుతుందన్నా, నువ్వు ఎడారిలో ఉన్నా కానీ, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఆయన మీద ఆయన 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 దగ్గరగా వస్తే ఆయన హస్తం నీకు ఎలా ఉంటుంది? ఎందుకు దానికి భయపడదు? దేవుడు హస్తం నీకు తోడుగా ఉంది. నువ్వు మనుషుల్ని, ప్రదేశాలు, ప్రాంతాలు, ఆ పరిస్థితుల్ని నువ్వేం చూడవద్దు. అయితే నువ్వు ఆయన విసర్జించావా? జాగ్రత్త, ఆయనే నీతో లేడు. శ్రమలన్నీ ఎవరికి? నీకే. రెండో మాట ఏంటి? అన్య స్త్రీలను, అంటే అన్యులతో వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు. ఇది స్పష్టం. ఇది మాత్రం నిక్కచ్చి మాట దేవుడు చెప్తున్నాడు. నువ్వు విశ్వాసులతోనే వివాహ బంధాలు పెట్టుకోండి, అవిశ్వాసులతో బంధాలు పెట్టుకోవద్దు. ఇది ఒకటి. ఇక మూడవది, దేవుని శక్తిని శంకించడం. దేవుని శక్తి సామర్థ్యాలను విశ్వాసం లేకుండా ఉండడం, ఆయన శక్తి మీద అపనమ్మకం పెట్టడం, ఇలాంటివి చేస్తే దేవునికి ఏమవుతుందట? కోపం వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ మాట మనం చూస్తాము. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చదవని ముగించుకుందాం. ఆ మాట చదవాలనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుండి చదువుదాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుండి చదవండి. చూడండి, ఏమండి, వినకుండా కాదు. దేవుని వాక్యం వింటలేదా మీరందరూ? ఇప్పుడు వింటున్నా. విని కూడా కోపం పుట్టించిన వాళ్ళు ఎవరు? చూడండి, మోషే చేత నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను? పాపం చేసిన వారి మీదే కదా. ఆయన కోపం ఎవరి మీదకి వస్తుందండి? పాపం చేసిన వారి మీదకే, ఆయన మాట విన్న వారి మీదకే కదా. కాబట్టి ఆయన కోపం వస్తూ ఉంది. తర్వాత వారి శవాలు అరణ్యంలో రాలిపోయిను. వారు వారి విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసినా అవిధేయులైన వారిని గూర్చే కదా. అవిశ్వాసము చేతనే, ఆ మాట గుర్తుపెట్టుకోండి, అవిశ్వాసము చేతనే వారు పరలోక కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. ఈరోజు మనం కూడా అవిశ్వాసముతో ఉంటే, ఆయన శక్తి సామర్థ్యాలను శంకిస్తే మనం కూడా పరలోక రాజ్యం చాలా
ఆయన కోపం మన మీద తగులుకుంటుంది, నశించుకోవటం. పాపం చేసిన వారు అవుతాం. దేవుని శక్తి సామర్థ్యాల మీద నీకేముండకూడదు చెప్పండి? అవిశ్వాసం ఏముండాలా? అపారమైన విశ్వాసం పెట్టు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్తారా? దేవుడు ఆహారం పెట్టలేడా? దేవుడు మాంసం పెట్టలేడా? దేవుడు నీళ్లు ఇవ్వలేడా? దేవుడు రోగం తీసివేయలేడా? దేవుడు అప్పులు తొలగించలేడా? దేవుడు బాధలు తీసివేయలేడా? విశ్వాసంతోనే. కాబట్టి మనం అవిశ్వాసంగా ఎన్ని చెప్పాను ఈరోజు? 3. గుర్తుపెట్టుకోండి. ఈ 3 మాటలు మనము గుర్తుపెట్టుకుందాం. వచ్చేవారం మిగతా విషయాలు. కాబట్టి ఈరోజు ఒక మాట, నిర్గమాకాండం 23:21 వచనం ప్రకారం ఆయన సన్నిధికి వచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చూసుకో. ఆయన మాట జాగ్రత్తగా విను, లేదంటే ఆయన కోపం మన మీద రగులుతుంది. ఆయన మందిరానికి వచ్చావు, ఆయన మాట విన్నాం, ఆయన విసర్జిస్తే ఆయన కోపం కలుగుతుంది. ఆ విశ్వాసంతో వివాహం జరిగించుకుని బంధాలు పెట్టుకుంటే ఆయన కోపం వస్తుంది. ఆయన శక్తి సామర్థ్యాల్లో అపనమ్మకం వస్తే ఆయన కోపం వస్తుంది. ఈ మాటలు విన్నావు కదా, ఈ మాటలు విన్న నీవు కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా ఉండు. దేవుని విసర్జించవద్దు, అవిశ్వాసంతో సంబంధం పెట్టుకోవద్దు. ఆయన శక్తి సామర్థ్యాల మీద విశ్వాసం ఉంచు. దేవుడు హస్తం నీకు తోడుగా ఉంటుంది. దీవులన్నీ నీ మీదకి వస్తాయి. లేదు అని అంటే ఆయన కోపం మన మీదకి వస్తుంది. శాపాలు మనం అనుభవిస్తున్న శాపాలు చాలండి. ఆయన కోపం రగులుకొని క్షీణించిపోతున్నాం. ఆయన కోపం రగులుకొని కష్టాలు బాధలు పడి ఏడుస్తూ చితికిపోతున్నాం. చాలా ఇక నాన్న బుద్ధి తెచ్చుకున్నా, తప్పు చేశాం ప్రభు, నీ మాట వెనక ఎంతో నేను పొరపాటు చేస్తున్నా, వింటున్నాను కానీ జరిగించలేకపోతే. ఆనాడు అరణ్యంలో రాలిపోయి దేవుడి కోపంతో చచ్చిపోయింది ఎవరు? నశించిపోయిన వాళ్ళు ఎవరు? విన్నవారే కదా. ఎవరు వారు? విన్నవారే. ఈరోజు నువ్వు కూడా ఎందుకు నశించిపోయి విన్నావు కదా. లోబడు, విధేయుడు దేవుడు దేవుడి వాక్యం మీద విశ్వాసం